హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనం రాష్ట్రపతుల స్పెషాలిటీస్ అబ్జర్వ్ చేస్తున్నాం. ఇందులో మనకి ఇక చివరి రాష్ట్రపతి, లాస్ట్గా డిస్కషన్ చేసుకోబోయే రాష్ట్రపతి గౌరవ ద్రౌపది ముర్ము గారి గురించి లాస్ట్గా చూడబోతున్నాము. మనకి ప్రీవియస్లో రామ్నాథ్ కోవింద్, ప్రణబ్ ముఖర్జీ వీళ్ళకి సంబంధించిన వీడియో చూసాము, డిస్కషన్ కూడా చేసుకున్నాం. కంటిన్యూషన్ ద్రౌపది ముర్ము యొక్క స్పెషాలిటీస్ ఏంటి, ద్రౌపది ముర్ము గారి కాలంలో జరిగిన ఇంకా కంటిన్యూ అవుతుంది సరే ఇప్పటివరకు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు ఏంటి, లేదా ఈమె అవ్వడానికి గల నేపథ్యం ఏంటి, తన యొక్క చారిత్రక నేపథ్యం ఏంటి, ఏ కుటుంబ నేపథ్యం నుండి తను వచ్చింది అనేది కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మనం అబ్జర్వ్ చేద్దాం. లెజెండ్ క్లాసెస్ ద్వారా మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒక 3 ఆఫర్లు ఉన్నాయండి. ఈ ఆఫర్లలో ఫస్ట్ వన్ మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక్కడ మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంత మంచిదండి. నేను చెప్పే పాయింట్లను జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 1000 ప్రశ్నలు, ఈ 1000 క్వశ్చన్స్ కానీ విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఒక్కొక్క క్వశ్చన్కి దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు, 4 ఆప్షన్లకి వివరణ, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోవడానికి ఒక రోజులో 10, 20, 30, 40 క్వశ్చన్ల వరకు రావడం చాలా గగనం అయిపోతుంది. ఒక 4 ఆప్షన్లను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఓవరాల్గా టాపిక్, దాని సరౌండింగ్ ఏరియా అంతా అర్థమైపోతుంది. అట్లాంటివి 1000 క్వశ్చన్స్ అనేది మీకు ఇక్కడ ఆఫర్ రూపంలో తీసుకొచ్చినాం. 1000 క్వశ్చన్స్ అంటే మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒక్క బిట్ కూడా పోవడానికి ఇక ఛాన్స్ ఉండదు. దీన్ని ఫాలో అవుతే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ని కూడా మనం చూడాలి. ఇక్కడ మన మధు సార్ గారు ఆల్రెడీ మనకు చాలా సుపరిచితమైన వ్యక్తి 2 తెలుగు రాష్ట్రాలలో. మధు సార్ గారు ఆల్రెడీ డీల్ చేసే విధానం మనకు తెలుసు, ఎక్స్ప్లెనేషన్ తెలుసు, అన్ని రకాల విషయాలు తెలుసు. సార్ చెప్తున్నారంటే అలా క్లారిటీగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తారు. ఈ 1000 క్వశ్చన్ ఇండియన్ హిస్టరీకి గాను మనం పెట్టినటువంటి ప్రైస్ అనేది ఓన్లీ 99 రూపీసే అండి. ఈ 99 రూపీసు ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ఇందులో 2 పోస్టర్లు డిజైన్ చేశాము. ఇండియన్ హిస్టరీకి సంబంధించి 99 రూపీస్ ఈ రోజు వరకు ఉండే అటువంటి ఆఫర్. ఈ ఆఫర్ అనేది డైలీ చేంజ్ అవుతుందండి. డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది ఆఫర్. ఈ రోజు వరకు మనకి ఇచ్చినటువంటిది 99 రూపీస్. ఈ 99 రూపీస్ మీరు ఇండియన్ హిస్టరీ తీసుకోవాలి అన్నప్పుడు లెజెండ్ క్లాసెస్ అనేది మనకి యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మనకి ఈ రకంగా పోస్టర్లు కనబడతాయి. ఈ పోస్టర్లో మీకు ఇండియన్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే ఇండియన్ హిస్టరీ దగ్గరికి వెళ్ళి 99 రూపీస్ ఆ పర్చేజ్ దగ్గర మీరు అమౌంట్ పే చేస్తే మీకు యాప్ వస్తుంది. ఈ యాప్ అనేది మనకి 1000 క్వశ్చన్స్ గాను మీకు ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఇవి రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయండి. ఇందులో రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు ఈరోజు చూడకపోయినా ఇంకా 10 రోజుల తర్వాత చూసినా, ఇప్పుడు ఆఫర్ కొనుక్కొని ఇంకా 10 రోజుల తర్వాత చూసినా ఫస్ట్ క్వశ్చన్ నుండి చూసుకుంటూ పోవచ్చు. మీరు నెల రోజుల తర్వాత ఉన్న ఫస్ట్ క్వశ్చన్ నుండి చూసుకుంటూ పోవచ్చు. రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. డెఫినెట్గా ఆ యాప్ని యూజ్ చేసుకోండి. తర్వాత రెండవది ఎకానమీ 500 ప్రశ్నలు ఉంటాయండి. 500 ప్రశ్నలకి ఎక్స్ప్లెనేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది సాయి కుమార్ సార్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ సాయి కుమార్ సార్ ఇస్తారు. ఈ ఎకానమీకి సంబంధించి కూడా 99 రూపీసే ఆఫర్ పెట్టడం జరిగింది. ఈ 99 రూపీస్ ఆఫర్ ఎకానమీ, ఇదే 99 రూపీస్ ఇండియన్ హిస్టరీ. ఎకానమీలో మీకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ, బడ్జెట్కి సంబంధించిన అంశాలు, స్కీమ్స్, ఇన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయి. ప్రతి టాపిక్ వైజ్గా క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయబడి ఉంటాయి. కాబట్టి 500 క్వశ్చన్లు మనకి ఎకానమీకి సంబంధించి ఉంటాయి. మీరు ఇండియన్ హిస్టరీ తీసుకోవడానికి 99 రూపీస్, ఎకానమీ తీసుకోవడానికి 99. రెండింటికి కలిపి 99 కాదు. ఇండియన్ హిస్టరీకి వేరు, తర్వాత ఎకానమీకి వేరు, ఇద్దరికి వేరుగా 99 ప్లేస్టోర్ నుండి యాప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రెండింటితో పాటు మూడొక ఆఫర్. ఈ మూడొక ఆఫర్ ఏంటంటే 2023కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. 2023 కరెంట్ అఫైర్స్. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కానీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ. మీరు ఏ జాబ్కి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది చాలా మ్యాండేటరీగా ఉంటుంది. ఇందులో భాగంగా మీకు ఎస్ఐకి కానీ పీసీకి కానీ మీరు గ్రూప్స్కు కానీ దేనికి ప్రిపేర్ అయినా ఇది మనకి ప్రామాణికమైనటువంటి అంశమే. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ అనేది మ్యాండేటరీ. ఈ కరెంట్ అఫైర్స్ గాను మళ్ళీ దీన్ని డీల్ చేసేది కూడా గౌరవ మధు సార్ గారే డీల్ చేస్తారు. ఈ కరెంట్ అఫైర్స్ యాప్ కూడా మనం ఓన్లీ 299 రూపీస్ పెట్టినామండి. 299 రూపాయలే కరెంట్ అఫైర్స్ యాప్ తీసుకున్నాం. ఇది 2023 కరెంట్ అఫైర్స్ యాప్. అంటే 2023 డే 1 నుండి ఈ రోజు వరకు జరిగేటువంటి ప్రతీది కూడా మీకు డే బై డే ఇది లైవ్ క్లాస్ సెషన్స్గా కంటిన్యూ చేస్తాము. సెప్టెంబర్ 20 నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 20 నుండి స్టార్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ అంతా లైవ్ క్లాస్ వర్షన్లో ఉంటుంది. కాబట్టి లెజెండ్ క్లాసెస్ యాప్లో ఈ సవరెడ్ పోస్టర్ కూడా ఫ్రేమ్ చేశారు. దీన్ని 299 రూపాయలకే ఈ ఆఫర్ని యూజ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మీకు లైవ్ సెషన్ రూపంలో ఉండడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్కి 299, ఎకనామీకి 500, ఇండియన్ హిస్టరీకి 500 క్వశ్చన్స్, ఇండియన్ హిస్టరీ మనకి 1000 క్వశ్చన్స్, దానికి గాను 99, దీనికి గాను 99 రూపీస్. ఇప్పటి వరకు మనకున్నటువంటి ఆఫర్లుగా ఈ 3 ఆఫర్లని చెప్పడం జరిగింది. ఇంకా కంటిన్యూషన్లో మళ్ళీ బాగా గుర్తుంచుకోండి, ఈ 2 సబ్జెక్టులు కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండింటిలో ఏ ఒక్కటి కంప్లీట్ అయిపోయినా దానికి వెంటనే పాలిటీ సబ్జెక్ట్ యాడ్ అవుతుందండి. ఇప్పటికే 2 వేరువేరుగా లైవ్ సెషన్స్ అవుతున్నాయి, మీకు యాప్లో అవుతున్నాయి. కాబట్టి కొంత అక్కడ ఆ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండట్లేదు. కాబట్టి ఇందులో ఏదైనా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతే వెంటనే మళ్ళీ 3rd సబ్జెక్ట్గా పాలిటీ అనేది స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇది మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ద్రౌపది ముర్ము గారు 2022 జూలై 25న ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2022 జూలై 25 నుండి ప్రమాణ స్వీకారం, అంటే ఈ రోజున ప్రమాణ స్వీకారం 2022 నుండి కొనసాగుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. 2022 నుండి 27 వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో ఏమైనా అనివార్య కారణాల వల్ల, ఏమైనా అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ, మరణం వల్ల కానీ ఏమైనా జరిగితే చెప్పలేము. కానీ పదవిలో మాత్రం 2022 నుండి 27 వరకు కొనసాగాలి. మనం 27 అని రాయకుండా 2022 నుండి ప్రస్తుతం వరకు కొనసాగుతుంది అనే కంటెంట్ను మనం తీసుకోవాలి. ద్రౌపది ముర్ము గారితో ప్రమాణ స్వీకారం చేయించినటువంటిది జస్టిస్ ఎన్వి రమణ. ప్రమాణ స్వీకారం చేయించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ నూతలపాటి వెంకటరమణ భారతదేశానికి 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 48వ పర్సన్గా ఉన్నారు. ఈ ఎన్వి రమణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి ప్రధాన న్యాయమూర్తిగా చేసిన 2nd పర్సన్. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రధాన న్యాయమూర్తిగా చేసిన 1st పర్సన్ జస్టిస్ కోకా సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రధాన న్యాయమూర్తి అయిన 2వ పర్సన్ జస్టిస్ ఎన్వి రమణ. జస్టిస్ ఎన్వి రమణ గారు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ 48వ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి పర్సనే మన గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆర్టికల్ లేదా షెడ్యూల్ అనాలి, ఆర్టికల్ అనొద్దు. ప్రమాణ స్వీకారాలు ఏ షెడ్యూల్ ప్రకారం చేస్తారంటే 3rd షెడ్యూల్ ప్రకారం ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ 3rd షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఒకవేళ సేమ్ టైంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేనప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేయిస్తాడు. రాష్ట్రపతితో ప్రధాన న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించడం అనేది జరుగుతుంది. 2022 జూలై 25 నుండి పదవిలో కొనసాగడం జరుగుతుంది. భారతదేశానికి 15వ రాష్ట్రపతి ఎలక్షన్స్ మాత్రం 16వసారి ఎలక్షన్స్ జరిగాయి. 16th ఎలక్షన్ అనాలి. 16th ఎలక్షన్. రాష్ట్రపతికి 16 సార్లు ఎలక్షన్ జరిగింది, కానీ పర్సన్ మాత్రం 15వ రాష్ట్రపతి. ఎందుకంటున్నామంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు రాష్ట్రపతిగా చేశాడు. 2 సార్లు రాష్ట్రపతిగా చేశాడు కాబట్టి ఒక పర్సన్కి మనం 2 టర్ములకి కూడా ఒక నంబరే వేసుకున్నాం. అందుకోసమే ఎలక్షన్ అనేది 16వసారి, పర్సన్ మాత్రం 15వ రాష్ట్రపతి అని చెప్పడానికి ఇక్కడ పాజిబిలిటీ ఉన్నట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద్రౌపది ముర్ము గారు టీచర్ ట్రేడ్ నుండి ద్రౌపది ముర్ము గారు టీచర్గా కూడా చేయడం జరిగింది. ఆ టీచర్గా చేసి రాష్ట్రపతి అయిన వ్యక్తిగా ద్రౌపది ముర్ము గారిని చెప్పడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ వన్. ఇందులోనే ద్రౌపది ముర్ముకి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇంకా మనం అబ్జర్వ్ చేద్దాం. ద్రౌపది ముర్ము గారు ఫస్ట్ ఆదివాసీ అంటే గిరిజన అంటే ఎస్టీ కమ్యూనిటీ నుండి రాష్ట్రపతి అయిన వ్యక్తి అండి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ నుండి రాష్ట్రపతి అయిన ఒకే ఒక పర్సన్ ఇప్పటివరకు. షెడ్యూల్డ్ ట్రైబ్స్ నుండి ఎస్టీల వర్గాల నుండి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి అంటాము. సంతాల్ తెగ ఎస్టీలలో ఈ మన ద్రౌపది ముర్ము గారి యొక్క తెగని సంతాల్ తెగ అంటాం. ఎస్టీలలో సంతాల్ అనేది ఒక భాగం, ఒక వర్గం లాగా చెప్తాం. ఎస్టీలకు సంబంధించి సంతాల్ తెగ నుండి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తిగా మనం చెప్తాం. ఇప్పటివరకు మనకి ముస్లింలు రాష్ట్రపతి అయ్యారు. ముస్లిం రాష్ట్రపతులు అని మనం చెప్పుకోవడం జరిగింది. ముస్లిం రాష్ట్రపతులని ఒక 3 ముస్లిం రాష్ట్రపతులుగా చెప్పుకున్నాం. ముస్లిం రాష్ట్రపతుల్లో ఫస్ట్ పర్సన్ జాకీర్ హుస్సేన్ ముస్లిం రాష్ట్రపతి. ముస్లింలలో సెకండ్ పర్సన్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనేటువంటి పర్సన్ రెండవ రాష్ట్రపతి. గౌరవ డాక్టర్ అబ్దుల్ కలాం భారతదేశానికి ముస్లిం వర్గం నుండి రాష్ట్రపతి అయిన 3వ వ్యక్తి. ముస్లింలను చూసాం. తర్వాత సిక్కు వర్గము నుండి రాష్ట్రపతి అయిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి. జ్ఞాని జైల్ సింగ్ అనే పర్సన్. జ్ఞాని జైల్ సింగ్ ఎవరైతే ఉన్నారో సిక్కు వర్గం నుండి రాష్ట్రపతి అయిన వ్యక్తి. తర్వాత దళిత సామాజిక వర్గం ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి ఈ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి 2 వ్యక్తులను చెప్పుకున్నాం. ఒక ఆయన కేఆర్ నారాయణ్ అనుకున్నాం. కేఆర్ నారాయణ్. రెండో పర్సన్ రామ్నాథ్ కోవింద్ అనే పర్సన్ని రెండవ దళిత రాష్ట్రపతిగా మనం చెప్పడం జరిగింది. అంటే ఇట్లా మీకు ఎందుకు ఈ పాయింట్స్ చెప్తున్నా అంటే ఇక్కడ గిరిజన లేదా ఆదివాసీ అనే వర్గానికి సంబంధించిన వ్యక్తి, అందులో భాగంగా సంతాలి తెగ అంటే ట్రేడ్, సంతాలి తెగకు సంబంధించిన వ్యక్తి అన్నాం. అక్కడ ఆదివాసీ అన్నాం కాబట్టి అలాంటి పాయింట్సే మనకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ముస్లింల నుంచి 3 రాష్ట్రపతులు అయ్యారు. దళితుల నుండి 2 రాష్ట్రపతులు కావడం జరిగింది. సిక్కు వర్గము లేదా వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మనం జ్ఞాని జైల్ సింగ్ గారిని చెప్పడం జరుగుతుంది. ఇది ఆమెకు సంబంధించినటువంటి పాయింట్స్లో ఒక భాగం. తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్లో ద్రౌపది ముర్ము గారు సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి 2వ మహిళా రాష్ట్రపతి. భారతదేశానికి మొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్ మొదటి మహిళా రాష్ట్రపతి. 2వ మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, 2వ మహిళా రాష్ట్రపతి. ఈ ద్రౌపది ముర్ము 2వ మహిళా రాష్ట్రపతి. అదేవిధంగా 6వ మహిళా అభ్యర్థి అంటే 6
మహిళలు ఇప్పటివరకు రాష్ట్రపతులుగా పోటీ చేశారు. ఆల్రెడీ వాళ్ళ పేరు కూడా డిస్కషన్ చేసుకున్నాం. 6 మహిళలు ఇప్పటివరకు రాష్ట్రపతులుగా పోటీ చేయడం అనేది జరిగింది. 6 మహిళలు పోటీ చేస్తే ఈ 6 మహిళల్లో గెలిచింది మాత్రం 2 మహిళలే రాష్ట్రపతులుగా గెలవడం జరిగింది. రైట్, 6 మహిళలు ఒకసారి చూస్తే మనోహర హోల్కర్, గురుచరణ్ కౌల్, అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీ సెహగల్, అదేవిధంగా ప్రతిభాదేవి సింగ్ పాటిల్. నెక్స్ట్ 5th వన్ మీరా కుమార్. నెక్స్ట్ 6th వన్ ద్రౌపది ముర్ము గారు మనకి 6th కంటెస్టెడ్ పర్సన్గా చెప్తాం. 6 మహిళలు ఇప్పటివరకు పోటీ చేశారు. మనోహర హోల్కర్, గురుచరణ్ కౌల్, అదేవిధంగా కెప్టెన్ లక్ష్మీ సెహగల్, ప్రతిభాదేవి సింగ్ పాటిల్, మీరా కుమార్, ద్రౌపది ముర్ము. 6 వ్యక్తులు పోటీ చేస్తే 6వ పర్సనే మనకి ద్రౌపది ముర్ము. 6లో గెలిచినటువంటి వ్యక్తులు మాత్రం 2 గెలిచారు. రాష్ట్రపతిగా చేసిన ఫస్ట్ వ్యక్తి మహిళ ప్రతిభాదేవి సింగ్ పాటిల్, అదేవిధంగా సెకండ్ మహిళ అన్నప్పుడు మాత్రం గౌరవ ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఆమెకు సంబంధించిన ప్రత్యేకతల్లో ఇదొకటి. నెక్స్ట్ కంటిన్యూషన్. అదేవిధంగా ద్రౌపది ముర్ము గారు స్వతంత్రం తర్వాత జన్మించారు భారతదేశంలో. ఈమెకు కూడా ఒక ప్రత్యేకత ఇది. స్వతంత్ర అనంతరం భారతదేశంలో జన్మించిన వ్యక్తిగా చెప్తాం. 1958 సంవత్సరంలో జూన్ 20వ తేదీన ఒరిస్సా ప్రాంతంలో జన్మించింది. 1958 జూన్ 20వ తేదీన ఒరిస్సా ప్రాంతంలో జన్మించింది. ఒరిస్సా ప్రాంతంలోని మయూరాగంజ్ జిల్లా రాయ్ రంగాపూర్ అనే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈమెకు సంబంధించి. ద్రౌపది ముర్ము గారు స్వతంత్రం తర్వాత జన్మించి భారతదేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది. 1958 సంవత్సరంలో జన్మించింది. 58 జూలై 20న ఒరిస్సా ప్రాంతంలో జన్మించింది. ఒరిస్సా ప్రాంతం నుండి ఈమె రాష్ట్రపతిగా చేసిన సెకండ్ పర్సన్ అవుతుంది. ఒరిస్సా నుండి ఇప్పటివరకు 2 రాష్ట్రపతులు అయ్యారు. ఒరిస్సా నుండి రాష్ట్రపతి అయిన ఫస్ట్ పర్సన్ వివి గిరి. అదేవిధంగా ఒరిస్సా నుండి రాష్ట్రపతి అయిన 2వ పర్సన్ మనకి ద్రౌపది ముర్ము. ఒరిస్సా నుండి ఇప్పటివరకు 2 రాష్ట్రపతులు అయితే ఒక ఆయనే వివి గిరి, 2వ ఆమె మనకి ద్రౌపది ముర్ము గారు, ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మయూరాభంజ్ జిల్లా రాయ్ రంగాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది ద్రౌపది ముర్ము. రాయ్ రంగాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ పార్టీ నుండి రాయ్ రంగాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచింది. ఎమ్మెల్యేగా గెలిచినాక 2002 నుంచి 2004 వరకు 2002 నుండి 2004 వరకు బీజేపీ బిజో జనతాదళ్ పార్టీ నవీన్ పట్నాయక్ దానికి సంబంధించినటువంటి నాయకుడు. ఆ బిజు జనతాదళ్ పార్టీతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి సమయంలో మనకి ఈ బిజు జనతాదళ్ మరియు బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఏర్పాటు చేసినటువంటి సంకీర్ణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మనకి ద్రౌపది ముర్ము గారు వివిధ మంత్రి పదవులలో కొనసాగడం జరిగింది. వివిధ మంత్రి పదవులు వాణిజ్య శాఖ, రవాణా శాఖ, మత్స్య పరిశ్రమల శాఖ,
పశుపోషణ శాఖ వివిధ మంత్రి పదవులని 2002 నుండి 2004 వరకు బిజు జనతాదళ్ మరియు బీజేపీ పార్టీ వీళ్ళిద్దరు సంకీర్ణ కూటమిలాగా ఏర్పడితే ఆ సంకీర్ణ కూటమిలో మన ద్రౌపది ముర్ము గారు వాణిజ్య, రవాణా, మత్స్య, పశుపోషణ అనేటువంటి ఈ అంశాలు ఏవైతే ఆ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలను నిర్వర్తించినటువంటి వ్యక్తిగా మనం ద్రౌపది ముర్ము గారిని చెప్పడం జరుగుతుంది. ద్రౌపది ముర్ము గారు రాయ్ రంగపూర్ ప్రాంతానికి కౌన్సిలర్గా కూడా చేశారు. రాయ్ రంగపూర్ ప్రాంతానికి కౌన్సిలర్గా చేశారు. అదే ప్రాంతానికి చైర్మన్గా కూడా చేశారు. కౌన్సిలర్గా మున్సిపాలిటీ కౌన్సిలర్గా చేశారు. అదే రకంగా చైర్మన్గా కూడా చేశారు. రాయ్ రంగపూర్ ప్రాంతానికి కౌన్సిలర్, అదేవిధంగా చైర్మన్. స్థానిక సంస్థల్లో వివిధ పదవులు నిర్వర్తించి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా ద్రౌపది ముర్ముని చెప్తాము. అదేవిధంగా నీలం సంజీవారెడ్డి కూడా అతడి కాలంలో అతడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తే కాబట్టి నీలం సంజీవారెడ్డి కూడా స్థానిక సంస్థలలో ప్రతినిధిగా చేశాడు. ఆయన కూడా కౌన్సిలర్గా చేయడం అనేది జరిగింది. స్థానిక సంస్థల నుండి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తిగా నీలం సంజీవారెడ్డిని, అదేవిధంగా ద్రౌపది ముర్ముని ఇద్దరిని కూడా పిలవడం జరుగుతుంది. 1958 సంవత్సరం జూన్ 20 తేదీన జన్మించింది. అందుకే ద్రౌపది ముర్ము భారతదేశంలో అతి చిన్న వయసులో రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తిగా మనం ఈమె పేరుని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, అతి చిన్న వయసులో రాష్ట్రపతి. సరే, ఈ పాయింట్ని మనం ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 64 సంవత్సరాల 1 నెల కాలానికి రాష్ట్రపతిగా చేసింది ద్రౌపది ముర్ము. అంటే మిగతా రాష్ట్రపతులంతా ఈమె కంటే పెద్దవాళ్ళే. సార్ చూడడానికి ఇంత ముసలావిడలా కనబడుతుంది, అతి చిన్న వయసు ఏంటి సార్ అంటే వెరీ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 64 సంవత్సరాల 1 నెల. 64 సంవత్సరాలకి ఎలా చిన్న వయసు అవుతుంది సార్ అంటే మిగతా ఇప్పుడు 15వ పర్సన్ అనుకున్నాం కదా, మిగతా 14 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ తనకంటే పెద్దవాళ్ళే కాబట్టి ఈ పాయింట్ని తీసుకున్నాం. 64 సంవత్సరాల 2 నెలల వయసులో రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తి నీలం సంజీవారెడ్డి. 64 సంవత్సరాల 2 నెలలు, 64 సంవత్సరాల 1 నెల ద్రౌపది ముర్ము కాబట్టి అతి చిన్న వయసులో రాష్ట్రపతి అనేటువంటి పాయింట్ని మనం ద్రౌపది ముర్ము దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్లా మనకి 2002 నుంచి 2004లో మనకి వివిధ మంత్రి పదవులలో కూడా కొనసాగినటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము. ఇంకా కొన్ని అడిషనల్గా మరికొన్ని పాయింట్స్ చూద్దాం. ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. ద్రౌపది ముర్ము గారు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా చేసి జార్ఖండ్ రాష్ట్రానికి 2015 నుండి 2021 వరకు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా చేసింది రాష్ట్రపతి. 2015 నుండి 2021 వరకు జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా చేసింది. జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా చేసిన ఫస్ట్ ఉమెన్ అని మనం ద్రౌపది ముర్మును పిలుస్తాం. జార్ఖండ్ రాష్ట్రానికి మనకి ఫస్ట్ ఉమెన్గా జార్ఖండ్ రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రానికి ఎక్కువ కాలం గవర్నర్గా చేసింది. దాదాపుగా 5 సంవత్సరాల పైగా గవర్నర్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంతకాలం కొనసాగించిన ఒకే ఒక పర్సన్ ఈమె. మిగతా జార్ఖండ్ రాష్ట్రానికి ఈమె 8వ గవర్నర్ అని చెప్పాలండి. జార్ఖండ్ రాష్ట్రానికి 8వ గవర్నర్. ఈ 8 మంది గవర్నర్లలో 5 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూగా చేసినటువంటి ఒకే ఒక పర్సన్గా ద్రౌపది ముర్ము గారిని మనం ఈ రకంగా చెప్పుకోవడం జరుగుతుంది. ద్రౌపది ముర్ము గారు గవర్నర్కి సంబంధించిన గవర్నర్ పదవి చేసినాక రాష్ట్రపతిగా చేశారు 2015 నుండి 2021. గవర్నర్గా చేసిన వాళ్ళ పేరు ఇంతకుముందు మనం ప్రీవియస్లో చూసుకున్నాం. గవర్నర్గా చేసి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులలో ఫస్ట్ పర్సన్ వివి గిరి గవర్నర్గా చేశారు అని చెప్పుకున్నాం. అదేవిధంగా
శంకర్ దయాల్ శర్మ అనుకున్నాం, శంకర్ దయాల్ శర్మ అనుకున్నాం. ప్రతిభా దేవి సింగ్ పాటిల్ కూడా గవర్నర్గా చేశారు. అదేవిధంగా ఫోర్త్ పర్సన్గా రామ్నాథ్ కోవింద్ కూడా గవర్నర్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఫిఫ్త్ పర్సన్ ద్రౌపది ముర్ము గారు కూడా గవర్నర్గా చేయడం జరిగింది. గవర్నర్గా చేసి రాష్ట్రపతి అయినటువంటి వ్యక్తులు ఇప్పటివరకు 5 వ్యక్తులను మనం ప్రామాణికంగా చూస్తే, ఈ 5 వ్యక్తులలో ఫస్ట్ పర్సన్ వివి గిరి, సెకండ్ పర్సన్ శంకర్ దయాల్ శర్మ, థర్డ్ పర్సన్ ప్రతిభా దేవి సింగ్ పాటిల్, ఫోర్త్ పర్సన్ రామ్నాథ్ కోవింద్, ఫిఫ్త్ పర్సన్ ద్రౌపది ముర్ము గవర్నర్గా చేసి మన దేశానికి రాష్ట్రపతులుగా చేసినటువంటి వ్యక్తులుగా చెప్తున్నాం. ద్రౌపది ముర్ము గారి యొక్క ఎలక్షన్ ప్రాసెస్ని సరే మనం అబ్జర్వ్ చేస్తే, ఇందులో భాగంగా ద్రౌపది ముర్ము ఎలక్షన్ జరిగినప్పుడు 2022 సంవత్సరంలో జూలై మంత్లో ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్కి రిటర్నింగ్ ఆఫీసర్గా చేసినటువంటి పర్సన్ ప్రమోద్ చంద్ర మోడీ అంటాం. పీసీ మోడీ అని అంటాం. ద్రౌపది ముర్ము ఎలక్షన్ నిర్వహించినప్పుడు ఆ ఎలక్షన్కి రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసినటువంటి పర్సన్ ఎవరండి అంటే ప్రమోద్ చంద్ర మోడీ. ఈ ప్రమోద్ చంద్ర మోడీ రాజ్యసభ సెక్రటరీ జనరల్గా చేసినటువంటి వ్యక్తి ప్రమోద్ చంద్ర మోడీ. రాష్ట్రపతి ఎలక్షన్స్ నిర్వహించేటప్పుడు ఎప్పుడైనా ఒక కండిషన్ ఉంటుంది. రాష్ట్రపతి ఎలక్షన్కి రిటర్నింగ్ ఆఫీసర్స్గా చేసేటువంటి ఆ బాధ్యత ఎవరికి ఉంటుంది అనంటే లోక్సభ సెక్రటరీ జనరల్ ఆర్ రాజ్యసభ సెక్రటరీ జనరల్. ఒకసారి ఒక ఎలక్షన్కి లోక్సభ సెక్రటరీ జనరల్, మళ్ళీ వచ్చే ఎలక్షన్కి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రొటేషన్ ప్రాసెస్లో కొనసాగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రామ్నాథ్ కోవింద్ యొక్క ఎలక్షన్ని నిర్వహించినప్పుడు, రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఎలక్షన్ని నిర్వహించినప్పుడు 2017 నుండి 2022 వరకు ఉన్నాడు మనోడు రాష్ట్రపతిగా. 2017లో ఎలక్షన్ని నిర్వహించినప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ ఆ ఎలక్షన్ నిర్వహించిన ఎలక్షన్కి రిటర్నింగ్ ఆఫీసర్. ఆ రిటర్నింగ్ ఆఫీసర్గా చేసినటువంటి వ్యక్తే అనూప్ మిశ్రా. ఈ అనూప్ మిశ్రా ఎవరైతే ఉన్నారో రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఎలక్షన్కి లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసినటువంటి పర్సన్. అప్పుడు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉన్నాడు కాబట్టి 2017 ఎలక్షన్స్ అయిపోయినాక 2022 ఎలక్షన్ వచ్చింది. 2022 ఎలక్షన్లో ఇప్పుడు రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయిన ప్రమోద్ చంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి ఎలక్షన్లకి రిటర్నింగ్ ఆఫీసర్గా చేశాడు. ఈ ద్రౌపది ముర్ము గారి యొక్క పదవి కంప్లీట్ అయినాక మళ్ళీ నెక్స్ట్ ఎవరి ఎలక్షన్ అయితే వస్తుందో 2022లో జరిగేటువంటి ఆ ఎలక్షన్ ఏదైతే ఉంటుందో అప్పుడు మళ్ళీ ఇక్కడ రాజ్యసభ కంప్లీట్ అయింది కాబట్టి మళ్ళీ లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో ఆ లోక్సభ సెక్రటరీ జనరల్ని మనం ఎలక్షన్కి రిటర్నింగ్ ఆఫీసర్గా నియమించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఆ ఎలక్షన్ల రిటర్నింగ్ ఆఫీసర్ ఎప్పటికీ కూడా బాధ్యతలు కొనసాగిస్తూ ఉంటారు. తర్వాత భారతదేశంలో మరి వీళ్ళకి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూస్తే ద్రౌపది ముర్ముకి వచ్చినటువంటి ఓట్లెన్ని, వాళ్ళ ఓట్ల విధానం ఏ ప్రాసెస్లో జరిగింది అనేది చూద్దాం. ద్రౌపది ముర్ము గారికి ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, వర్సెస్ అని నేను రాస్తున్నా, దీన్ని ప్రత్యర్థి అనుకోవాలి. ద్రౌపది ముర్ము గారికి ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి యశ్వంత్ సిన్హా. ద్రౌపది ముర్ము గారికి ప్రత్యర్థిగా పోటీ చేసినటువంటి పర్సన్ యశ్వంత్ సిన్హా. ఫస్ట్ వీళ్ళకి ఓట్లు ఎన్ని వచ్చాయి అనేది చూసినాక మళ్ళీ యశ్వంత్ సిన్హా గురించి చెప్దాం. ద్రౌపది ముర్ము గారికి 2824 ఓట్లు వచ్చినాయి. యశ్వంత్ సిన్హా గారికి
1877 ఓట్లు వచ్చాయి. 1877 యశ్వంత్ సిన్హా గారికి వచ్చినాయి. ద్రౌపది ముర్ము గారికి 6,76,803 ఓట్ల విలువ అంటాం దీన్ని, ఓటు విలువ 6,76,803 ఈమెకు వచ్చినటువంటి ఓట్ల విలువ. అదేవిధంగా 3,80,177 ఓట్ల విలువ వచ్చింది ఎవరికండి అని అంటే మనకి యశ్వంత్ సిన్హా గారికి వచ్చింది. ద్రౌపది ముర్ము గారు దాదాపుగా 64% మెజారిటీ వచ్చింది. యశ్వంత్ సిన్హా గారికి 36% ఓట్లు వచ్చాయి. ద్రౌపది ముర్ము గారికి 64% ఓట్లు వచ్చాయి. యశ్వంత్ సిన్హా గారికి 36% ఓట్లు రావడం అనేది జరిగింది. రాష్ట్రపతి ఎలక్షన్లో ఓట్ల విలువ అనేది ఉంటుందండి. ఓట్ల విలువ అనేది చాలా ప్రామాణికం. రాష్ట్రపతి ఎలక్షన్లో ఓట్ల విలువ 2,824 ఓట్లు ద్రౌపది ముర్ముకు వచ్చినాయి. 1877 ఓట్లు యశ్వంత్ సిన్హా గారికి వచ్చినాయి. ఈ ఓట్లు ఎవరేస్తారో మనం ప్రీవియస్లో మాట్లాడుకున్నాం. ఎలక్టోరల్ కాలేజీ వాళ్ళు వీళ్ళకు ఓటేస్తారు. ఎలక్టోరల్ కాలేజీలో ఓన్లీ ఎలక్టెడ్ పర్సన్స్ ఉంటారు, ఎన్నికైన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎన్నికైన లోక్సభ సభ్యులు, ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన ఎమ్మెల్యే సభ్యులు, భారతదేశంలోని ఎమ్మెల్యేలందరూ కలిసి ఇందులో పోటీ చేయడం అంటే ఓటు వేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో ఎలక్టోరల్ కాలేజీలోని ఎన్నికైన లోక్సభ రాజ్యసభ సభ్యులు మరియు ఎమ్మెల్యేలందరూ కలిసి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం వస్తుంది. అయితే మనకి భారతదేశంలో మొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలక్షన్ జరిగినప్పుడు ఎట్లా జరిగింది అని అంటే మనకి లోక్సభలో 543 మంది ఎన్నికైన వారు, రాజ్యసభలో మనకి 233 మంది ఎన్నికైన వారు, భారతదేశంలోని ఎమ్మెల్యేస్, భారతదేశం మొత్తంలోని ఎమ్మెల్యేలు 4,120 మంది ఉంటారు. భారతదేశంలో మొత్తం ఎమ్మెల్యేలు 4,120 మంది ఉంటారు. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 4,896 మంది ఎలక్షన్లలో పార్టిసిపేషన్ చేయాలి. 4,896 మంది ఎన్నికల్లో పాల్గొనాలి. కానీ కొన్ని స్థానాలు ఖాళీగా ఉంటాయి. అప్పుడప్పుడు ఏదైనా రాష్ట్ర అసెంబ్లీలు రద్దు అవ్వడం కావచ్చు, లేదా ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలో మరణించడం కావచ్చు, లేదా వాళ్ళు అనారోగ్య పరిస్థితుల్లో ఓటు హక్కు వినియోగించుకోకపోని సందర్భంలో కానీ, లేదా వాళ్ళు విదేశాలలో ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి పరిస్థితులలో కొన్ని సీట్లు ఖాళీ అయినా కూడా ఎలక్షన్ అయితే కొనసాగుతుంది. అయితే మనకి 4,896లో మనకి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దయిందండి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ 87 ఎమ్మెల్యే స్థానాలను కలిగి ఉంది. జమ్మూ కాశ్మీర్లో 87 ఎమ్మెల్యే స్థానాలు కలిగింది. ఇందులో 4,809 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇంతమంది ఇందులో పాల్గొనాల్సి ఉన్నది. 4,809 మంది. ఒక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని పక్కన పెట్టాలి, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అనేది క్యాన్సల్ అయింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అనేది రద్దు చేయబడింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ రద్దయింది. ఎన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దయినా ఎలక్షన్ మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. 4,809 ఓట్లు ఏవైతే ఉన్నాయో 4,809 ఓట్లని మనం యూజ్ చేసుకోవాలి. వాస్తవానికి 4,896 అన్ని రాష్ట్రాలు పర్ఫెక్ట్గా ఉంటే, కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో ఇది రద్దు చేయబడ్డది అని మనం అనుకున్నాం కాబట్టి 4,809 ఇట్లా మనకి ఓటు వేయాల్సి ఉండే. అయితే 53 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటు హక్కుని
వినియోగించుకోలేదు. 53 ఓట్లు చెల్లలేదు. 50 టోటల్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను. 53 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటుని వినియోగించుకోలేదు. ఇప్పుడు చూడండి 10, 19 మళ్ళీ ఇందులో భాగంగా 19 దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం మనం 19 అనుకుంటున్నాం. తర్వాత ఇక్కడ 10, 20, 16 16 2 18 4809 4809. ఇక్కడ ఏదైతే మనం క్యాలిక్యులేషన్ రాస్తామో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే క్యాలిక్యులేషన్ ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి 2000 మొత్తం 4809 మంది ఓట్లని యూజ్ చేసుకోవాలి ప్రాపర్గా. ఇక్కడ యూజ్ చేసుకున్నటువంటి ఓట్లలో 2824 ఓట్లు ద్రౌపది ముర్ముకు వచ్చినాయి. 1877 ఓట్లు యశ్వంత్ సిన్హాకు వచ్చినాయి. 53 ఓట్లు చెల్లలేదు. నాట్ వ్యాలిడ్ ఓట్స్ అంటే ఆ ఓట్లు చెల్లలేదు, వాళ్ళకి ప్రాపర్గా వేయరాక ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటు వినియోగించుకోలేదు. నాట్ యూజ్డ్ ఓటుని వినియోగించుకోలేనటువంటి వాళ్ళు 55 మంది, అంటే ఓటు వేయలేదు. చెల్లని ఓట్లు 53, 55 మంది ఓటు వేయలేదు. ఇవన్నీ కలిపితే మనకి 4809 ఓట్లని వినియోగించే అవకాశము సందర్భం. అయితే ఇందులో 6,76,803 ఓట్ల విలువ అని అంటున్నాం. ఈ ఓట్ల విలువ అనేది మనకి ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ వేరువేరుగా లెక్కిస్తారు. ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ మనకి ఇక్కడ చాలా ప్రామాణికమైనటువంటి అంశం అండి. ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ. ఎమ్మెల్యే ఓటు వాల్యూ అంటే ఎమ్మెల్యే ఓటు విలువని తెలుసుకోవాలంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రంలోని మొత్తం జనాభా బై ఆ రాష్ట్రంలోని ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, ఆ రాష్ట్రంలోని మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000 చేస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే ఓటు వాల్యూ వస్తుంది. ఎమ్మెల్యే ఓటు విలువ లెక్క పెట్టాలి అంటే ఎమ్మెల్యే ఓటు వాల్యూ అనేది రావాలి, తెలియాలి అని అన్నప్పుడు రాష్ట్రంలోని మొత్తం జనాభా బై ఆ రాష్ట్రంలోని ఎంతమంది అయితే ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళని 1/1000కి చేయాల్సి ఉంటుంది. ఇట్లా చేసినప్పుడు ఒక ఎమ్మెల్యే ఓటు విలువ వస్తుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఓటు విలువ ఉంటుంది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్, మనకి అత్యధిక ఎమ్మెల్యే ఓటు విలువ కలిగింది ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యే ఓటు విలువ 208. భారతదేశంలోని అత్యధిక ఎమ్మెల్యే ఓటు విలువ కలిగిన రాష్ట్రం ఏంటండి అంటే ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అతి తక్కువ ఎమ్మెల్యే ఓటు విలువ కలిగిన రాష్ట్రం సిక్కిం అంటే 7 ఎమ్మెల్యే ఓటు విలువ అవుతుంది. ఉత్తరప్రదేశ్లో 208 ఎమ్మెల్యే ఓటు విలువ ఉంటుంది. అదేవిధంగా మనకి యునైటెడ్ ఏపీలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 148. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో సపరేట్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159. ప్రస్తుతం తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 132. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159. ప్రస్తుతం అనొద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఏపీలో 148. యునైటెడ్ ఏపీలో 148 ఉండేది. ఎక్కువ ఎమ్మెల్యే ఓటు విలువ కలిగింది ఉత్తరప్రదేశ్, తక్కువ ఎమ్మెల్యే ఓటు విలువ కలిగింది సిక్కిం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంగా మనం చెప్తున్నాము. ఎమ్మెల్యే ఓటు విలువని ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తారు. అదేవిధంగా ఎంపీ ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ లెక్క పెట్టాలంటే టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ, దేశం మొత్తం జనాభా బై ఎలక్టెడ్ ఎంపీస్, ఎన్నికైన ఎంపీల సంఖ్య
ఇంటూ 1/1000 ఎన్నికైన ఎంపీల సంఖ్య ఇంటూ 1/1000. ఒక ఎంపీ విలువ రావాలి అంటే దేశం మొత్తం జనాభాపై ఎన్నికైన ఎంపీల సంఖ్య. ఒక ఎమ్మెల్యే విలువ రావాలంటే రాష్ట్రం మొత్తం జనాభాని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. అందుకే దేశం మొత్తంలో ఎంపీ ఓటు విలువ సేమ్ ఉంటుంది. ద్రౌపది ముర్ము ఎలక్షన్లో ఒక ఎంపీ ఓటు విలువ 700. ద్రౌపది ముర్ము ఎలక్షన్లో ఒక ఎంపీ ఓటు విలువ 700. రామ్నాథ్ కోవింద్ ఎన్నికల్లో ఒక ఎంపీ ఓటు విలువ 708. రామ్నాథ్ కోవింద్ అప్పుడు ఒక ఎంపీ ఓటు విలువ 708. ద్రౌపది ముర్ము ఎలక్షన్లో ఒక ఎంపీ ఓటు విలువ 700 ఉండడం అనేది జరిగింది. అయితే దేశం మొత్తంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ, దేశం మొత్తంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ 5,49,474. దేశం మొత్తంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ 5,49,474. దేశం మొత్తంలోని ఎంపీల ఓటు విలువ 5,49,408. దాదాపుగా 5,49,408. ఈ రెండు కూడా చాలా దగ్గర రిలేషన్ తోటే ఉన్నాయి. చాలా తక్కువ డిఫరెన్షియేషనే ఉన్నది. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే దేశంలోని ఎంపీల ఓటు విలువ, ఎమ్మెల్యేల ఓటు విలువ దాదాపుగా సమానము అని చెప్పడానికి ఈ ఈక్వేషన్ ఇస్తారు కాన్స్టిట్యూషన్. దేశం మొత్తంలోని ఎంపీల ఓటు విలువ, దేశం మొత్తంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ దాదాపుగా సమానంగా ఉండడం జరుగుతుంది. అందుకే మనకి 5,49,474 దేశం మొత్తంలోని ఎమ్మెల్యేల ఓటు విలువ. అత్యధిక ఎమ్మెల్యేల ఓటు విలువ కలిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కంటెంట్గా మనం ఈ పాయింట్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్రపతి ఎలక్షన్కి సంబంధించి ఇంత ప్రొసీజర్ ఉండడం అనేది జరిగింది. ఇందులో భాగంగా మనకి యశ్వంత్ సిన్హా దీని గురించి ఒక 2 పాయింట్లు చూద్దాం. యశ్వంత్ సిన్హా ద్రౌపది ముర్ముకి ప్రత్యర్థిగా చేసినటువంటి పర్సనే మనకి యశ్వంత్ సిన్హా. ఈ యశ్వంత్ సిన్హా బీహార్లోని పాట్నా ప్రాంతంలో జన్మించాడు. జన్మించడం జరిగింది. యశ్వంత్ సిన్హా ఇండియన్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్గా పనిచేశాడు. ఐసిఎస్ అంటే ఇండియన్ సివిల్ సర్వెంట్ ఆఫీసర్. ఈ పదవిని 1947లో ఐఏఎస్గా మార్చాం. ఇదే పదవిని 1947లో ఐఏఎస్గా మార్చడం జరిగింది. అంటే ఒక కలెక్టర్ స్థాయి హోదాలో పనిచేసినటువంటి వ్యక్తి యశ్వంత్ సిన్హా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేశాడు. కేంద్రంలో ఫైనాన్స్ మినిస్టర్, కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. వాజ్పేయి కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. చంద్రశేఖర్ కాలంలో ఫస్ట్ చంద్రశేఖర్ తర్వాత వాజ్పేయి. చంద్రశేఖర్ కాలంలో చంద్రశేఖర్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తర్వాత చంద్రశేఖర్ తర్వాత పివి నరసింహారావు తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో. అదేవిధంగా చంద్రశేఖర్ కాలంలో ఫైనాన్స్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. ఈయన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా కూడా పనిచేయడం జరిగింది. ఇట్లాంటి ఈ సందర్భం అంతా కూడా యశ్వంత్ సిన్హా దాదాపుగా ఒక 83 సంవత్సరాల కాలంలో ఆయన పోటీ చేయడం జరిగింది. ప్రతిపక్షాల బలపరిచినటువంటి క్యాండిడేట్గా ఈయనని ప్రపోజల్ చేశారు. అయితే ఈయన పోటీ చేయడానికంటే కొన్ని రోజుల ముందుగానే ఆ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేయడం వల్ల ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఈయనను పోటీలో దింపి ఆ ప్రతిపక్షాలన్నీ కూడా సపోర్ట్ చేశాయి. కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేసినటువంటి పర్సన్ అని మనం ఈయన గురించి చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ద్రౌపది ముర్ముకు సంబంధించినటువంటి టోటల్ ఈ హిస్టారికల్ ఈ ప్లానింగ్ అంతా కూడా తనకి సంబంధించింది. ఇప్పటివరకు మనం రాష్ట్రపతులకు సంబంధించినటువంటి ప్రతి పాయింట్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను కూడా
మనం అన్ని విషయాలు చాలా క్లియర్గా నేర్చుకున్నాం. ఈ వీడియోస్ కనుక మీరు చూస్తే ఓన్లీ రాష్ట్రపతి అనేటువంటి కంటెంటే కాకుండా దాని సరౌండింగ్లో ఉండే అటువంటి చాలా విషయాల మీద మీకు ఒక అవేర్నెస్ వస్తుంది. ఒక ఆలోచనాత్మకంగా ఒక ఆర్డర్గా ఇవి గుర్తుంచుకుంటూ చదువుకుంటే మిగతా కంటెంట్ అంతా మీకు అర్థం కావడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.